గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీబడి. ఈరోజు మరి స్పెషల్ డిబేట్లో ఇక ఇందాకనే ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే చెప్పుకున్నాం. తెలంగాణ పిసిసి అధ్యక్షుడిగా బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ను కాసేపటి క్రితమే ఇక ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంగ్రెస్లో ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న టీపీసీసీ పదవి విషయంలో మరి అధిష్టానం అయితే ఒక క్లారిటీ ఇచ్చేసింది. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి ఒక ప్రచారం అయితే కొనసాగింది. తెలంగాణ కాంగ్రెస్లో ఏకాభిప్రాయం కుదరడం లేదు. టీపీసీసీ అధ్యక్షుని విషయంలో మరి రాష్ట్ర నాయకులంతా కూడా ఢిల్లీకి పలుమార్లు వెళ్తున్నారు, వస్తున్నారు. కానీ ఏకాభిప్రాయం కుదరకపోవడంతోనే ఈ టీపీసీసీ అధ్యక్ష పదవి పెండింగ్లో పెట్టారు. దీంట్లో ప్రధానంగా మరి ఇద్దరు బీసీ సామాజిక వర్గానికి అంటే గౌడ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు పోటీ పడుతున్నారు. వీరిద్దరిలో ఎవరికో ఒకరికి ఇస్తారని చెప్పి కూడా ప్రచారం జరిగింది. దాంట్లో ముఖ్యంగా మహేష్ కుమార్ గౌడ్తో పాటు మధు యాష్కి గౌడ్ పేర్లు కూడా మరి ప్రధానంగా వినిపించాయి. సో కొంతకాలంగా మరి ఈ ఇద్దరిలో ఎవరిని ఫైనల్ చేయట్లేదు. సో కాంగ్రెస్లో రెండు వర్గాలు అయిపోయాయి. పార్టీ రెండుగా చీలిపోతుంది. పైకి ఒకలా కనిపిస్తుంది కానీ లోపల మాత్రం అంతర్గత విభేదాలు ఉన్నాయని కూడా ప్రచారం జరిగిన నేపథ్యంలో వీటన్నిటికి కూడా మరి ఒక చెక్ పెట్టడం జరిగింది. దీంట్లో మరి టీపీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ను ఇప్పటికే అధిష్టానం ఖరారు చేయడంతో మొత్తానికి టీపీసీసీ విషయంలో మరి ఏదైతే జరుగుతున్న ప్రచారానికైతే ఇటు అధిష్టానం కావచ్చు, అలాగే మరి సీఎం రేవంత్ రెడ్డి చెక్ పెట్టినట్టు మనకు స్పష్టమవుతుంది. ఇక మరికొన్ని రోజుల్లో కేబినెట్ విస్తరణ ఉంటుంది. తర్వాత మరి మిగిలిన ఏవైతే నామినేటెడ్ పోస్టులు ఉన్నాయో వాటి భర్తీ విషయంలో కూడా మరి కాంగ్రెస్ పార్టీ అయితే దూసుకెళ్తోంది. ఎందుకంటే మరికొన్ని రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు, తర్వాత మరి మున్సిపల్ ఎన్నికలు కావచ్చు, హైదరాబాదులో గ్రేటర్ పరిధిలో కూడా మరి ఎన్నికలు ఉన్న నేపథ్యంలోనే పార్టీని సమాయత్తం చేయాలి. పార్టీని నడిపించే ఒక నాయకుడు కావాలి, సమర్థుడైన నాయకుడు. మరి 24 అవర్స్ అందుబాటులో గాంధీ భవన్లో ఉండే నాయకుడు కావాలి. మరి సీఎంగా రేవంత్ రెడ్డి సెక్రటేరియట్లో మరి పాలనపై దృష్టి కేంద్రీకరించాల్సిన పరిస్థితి, 6 గ్యారంటీలు అమలు చేయడం కావచ్చు, తర్వాత ఇప్పటికే మరి గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేసిన అప్పులు కావచ్చు, మరి ఆయన గతంలోనే మరి మా సచివాలయం సందర్శన సమయంలోనే ఇక్కడ ఖజానా ఉందనుకున్నా కానీ ఖాళీ కుండలు మాత్రమే మరి ఉన్నాయని చెప్పడం కావచ్చు. మొత్తానికైతే సీఎంగా మరి ఆయన ప్రజా సంక్షేమ పథకాలకు సంబంధించిన ఆదాయ వనరులపై దృష్టి పెట్టాల్సి ఉంటుంది. అట్ ద సేమ్ టైం పార్టీని కూడా మరి ప్రభుత్వంలో ఉంది కనుక పార్టీలో కార్యకర్తలను నాయకులను అందరినీ కూడా కలుపుకుపోయే వ్యక్తి కావాలని చెప్పి కూడా మరి ఆయన నిర్ణయం అధిష్టానానికే వదిలేశారు. కానీ దీని వెనుక రేవంత్ రెడ్డి మరి హస్తం ఉందని కూడా ప్రచారం జరుగుతోంది. ఏది ఏమైనప్పటికీ మొత్తానికి టీపీసీసీ అధ్యక్షుడిని నియమించి ఈ జరుగుతున్న ప్రచారానికి అంతా మాత్రం మరి అధిష్టానం అయితే ఢిల్లీ అధిష్టానం అయితే కాంగ్రెస్కు సంబంధించి మరొక చెక్ పెట్టారు. ఇదే అంశంలో ఈరోజు స్పెషల్ డిబేట్లో మనతో పాల్గొంటున్నారు కోటేశ్వరరావు గారు, అనలిస్టు. ఆయనతో మాట్లాడదాం. వాస్తవానికి ఈ ప్రచారాలన్నింటినీ ఎలా చూస్తారనే విషయంలో మరి ముందుగా, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రేపటితో 9 నెలలు పూర్తయి 10వ నెలకు కూడా అడుగు పెడుతుంది. గత కొంతకాలంగా కూడా మరి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారెంటీల అమలు చేయడం కష్టం. మరి నెల లోపల కూలిపోతుంది, 6 నెలల్లో కూలిపోతుంది అని చెప్పి కూడా విపక్షాలు ప్రచారం చేసిన సంగతి మనకు తెలిసిందే. ఇంకా దీంట్లో మరి ఇప్పుడు టీపీసీసీ అధ్యక్ష పదవికి మరి ఒక గాంధీ భవన్కు విధేయుడుగా ఉన్న మహేష్ కుమార్ను ఎన్నిక చేయడం కావచ్చు, తర్వాత విపక్షాలు చేస్తున్న ప్రచారాలకు కావచ్చు, సొంత పార్టీలో కూడా గుసగుసలకైతే మొత్తానికి ఇది చెక్ పెట్టినట్టయింది. రేపొద్దున కూడా అందరం ఏకాభిప్రాయంతోనే ఉన్నామనే సంకేతం కూడా ఇచ్చినట్లు అవుతుంది. కోటేశ్వరరావు సార్, చెప్పండి, ఎలా చూస్తారు? ఇప్పటి వరకు జరిగినటువంటి ఆలస్యం మీద కాంగ్రెస్ మీద విమర్శలు కావచ్చు, లేదా ప్రత్యర్థులు చేసినటువంటి ఆరోపణలు కానీ, లేదా సోషల్ మీడియాలో వచ్చినటువంటి వాటన్నిటికి కూడా చెక్ పెట్టుకోవడం అనేటువంటిది ఆ పార్టీ అంతర్గత వ్యవహారం. అందువలన అనేక కుట్ర సిద్ధాంతాలు లేకపోతే భిన్నమైనటువంటి వాదనలన్నీ కూడా ఇప్పటి వరకు జరిగాయి. అయితే తరువాత ఇప్పుడు అది ఆ పార్టీ అంతర్గత వ్యవహారంగానే పరిగణించాలి. ఎందుకంటే తెలుగుదేశం అయినా, బీఆర్ఎస్ అయినా, బీజేపీ అయినా, కాంగ్రెస్ అయినా కానివ్వండి, లేదా కమ్యూనిస్ట్ పార్టీలు, ఇంకొక మరో పార్టీ ఏదైనా కానీ ఎవరిని
ఆ పార్టీ అధ్యక్షుడు లేదా కార్యదర్శిగా పెట్టుకోవాలి, లేకపోతే కార్యవర్గాన్ని ఎంచుకోవాలి అనేటువంటిది ఆ పార్టీ నిబంధనావళికి అనుగుణంగా ఆ పార్టీ అంతర్గత వ్యవహారం ఉంది. అయితే దాని మీద ఏంటంటే అధికారంలో ఉంది కనుక కాంగ్రెస్ పార్టీ దానికి సంబంధించి మీడియాలో వచ్చినటువంటి వార్తలు కావచ్చు, సోషల్ మీడియాలో వచ్చినటువంటి జరిగినటువంటి ప్రచారంతో ఏంటంటే వారా వీరా లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి నాయకుల మధ్య విభేదాలు ఉన్నాయా, లేకపోతే అధిష్టాన వర్గం ఈ విభేదాలను పరిష్కరించలేకపోయిందా అనేటువంటి రకరకాల ప్రచారం జరిగాయి. అది కొంత మేరకు కాంగ్రెస్ ప్రతిష్టకి దెబ్బ తగిలిన మాట వాస్తవం. అయితే అంత మాత్రానే ఏదో ఇది ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలు కాదు, ప్రజా సమస్య కాదు, పార్టీ సమస్య. అందుకని అది పరిష్కారం అయింది కనుక రేపటి నుంచి ఆ పార్టీ వ్యవహారాలు ఎట్లా నడుస్తాయి ఏమిటి అనేటువంటిది మనం చూడాల్సింది అనేది నా అభిప్రాయం. అంటే సార్ ఇప్పుడు ఈ టీపీసీసీ అధ్యక్ష నియామకం జరుగుతున్న క్రమంలో సీఎం రేవంత్ రెడ్డిగా మరి తనకు ఎవరైతే విధేయుడిగా ఉంటారో వారినే టీపీసీసీ అధ్యక్షుడిగా నియమించాలని అధిష్టానానికి ఇప్పటికే చెప్పారు. కానీ పైకి మాత్రం ఎవరిని నియమించినా నాకు ఓకే అని అంటున్నారని కూడా ప్రచారం జరుగుతోంది. ఇక ఆయన పలుమార్లు కూడా ఇదే విషయంలో అధిష్టానందే ఫైనల్ నిర్ణయము, ఎవరిని టీపీసీసీగా నియమించినా వారితో కలిసి పనిచేయడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదని బహిరంగంగానే చెప్పారు. కానీ పార్టీలో కావచ్చు బయట ప్రచారం మాత్రం మరి ఒక వ్యక్తిని మాత్రమే నియమించాలి, ఇంకో వ్యక్తి అంటే ఈ టీపీసీసీ విషయంలో మరి ఇక బీసీ నేతలైన ఇటు మహేష్ కుమార్ కావచ్చు, అలాగే మధు యాష్కి వీళ్ళిద్దరి పేర్లు అయితే ప్రముఖంగా వినిపించాయి. మొత్తానికి గాంధీ భవన్ వర్గాలైతే మహేష్ కుమార్కే టీపీసీసీ వస్తాయని చెప్పారు. కానీ బయట కాంగ్రెస్లో 2 వర్గాలు తయారైనాయి. దీంట్లో మధు యాష్కి ఒక వర్గం, మహేష్ కుమార్కి ఒక వర్గం అని చెప్పి కూడా మరి ప్రచారం జరిగింది. దీంట్లో వాస్తవానికి రేవంత్ తన పంతం నెగ్గించుకున్నాడనే కూడా ప్రచారం జరుగుతుంది. ఎంతవరకు నిజం సార్? రేవంత్ రెడ్డి గారు పంతం నెగ్గించుకున్నారా లేదా ప్రత్యర్థులు ఓడిపోయారా అనేటువంటిది అది దానివల్ల రాష్ట్ర ప్రజలకి ఏం ఉపయోగం అనేది నా అభిప్రాయం. ఎందుకు అంటే అది అంతర్గత వ్యవహారం. రెండోది, ఎందుకు ఇటువంటి చర్చ రాష్ట్రంలో జరుగుతోంది లేదా మీడియాలో జరుగుతోంది అనేటువంటిది కూడా మనం గతంలోకి వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. గతంలో కాంగ్రెస్ పార్టీ అంటే 30-40 సంవత్సరాల క్రితం లేదా ఆ తర్వాత కొంతకాలం కూడా రాష్ట్రాల్లో అధికారం ఉన్నటువంటి మొత్తం రాష్ట్రాల్లో అన్ని రాష్ట్రాల్లో కేంద్రంలో అధికారం చెలాయించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఒక విధంగా కాంగ్రెస్ అధిష్టాన వర్గమే ముఠాలని ప్రోత్సహించింది. ముఖ్యమంత్రిగా ఒక వర్గానికి చెందినటువంటి వాళ్ళు ఉంటే ఆయనకు ప్రత్యేక అధికార కేంద్రంగా కేంద్ర మంత్రుల్ని నియమించడం అనేటువంటిది ఒక పద్ధతి. అదే పద్ధతిని ముఖ్యమంత్రిగా ఒకళ్ళు ఉంటే పిసిసి అధ్యక్షుడిగా మరొక అధికార కేంద్రాన్ని ఏర్పాటు చేయటం అనేటువంటిది ఒకటి. ఇది ఒక తప్పుడు పద్ధతి అనేటువంటిది ఆచరణలో కాంగ్రెస్ కి స్పష్టమైంది. ఎట్లా స్పష్టమైందంటే ఆ కుమ్ములాటలు అనేటువంటివి లేదా ముఖ్యమంత్రులని పిసిసి అధ్యక్షులని మార్చడం అనేటువంటిది ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ పతనం కావడానికి దారితీసిందో మనం చూసాం. తెలుగుదేశం ఆవిర్భావానికి అదొక ముఖ్యమైనటువంటి కారణం. ముఖ్యమంత్రులను చొక్కాలు మార్చినట్టుగా ముఖ్యమంత్రులను మార్చుతూ ఉంది అధిష్టాన వర్గం. ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తుంది అనేటువంటి నినాదంతో కదా తెలుగుదేశం పార్టీ పుట్టింది. అదేవిధంగా అనేక రాష్ట్రాల్లో అలాంటి ఒక దివాళాకోర విధానం అనుసరించిన కారణంగానే కాంగ్రెస్ కి తలలు బొప్పిని కట్టాయి. అందుకని ఆ అనుభవం తర్వాత 2000 సంవత్సరం లేదా అంతకు ముందు నుంచి కొంతకాలం నుంచి కూడా ముఖ్యమంత్రులని 5 ఏళ్ల పాటు కొనసాగించడానికే ప్రాధాన్యత ఇచ్చింది. అదేవిధంగా పిసిసి అధ్యక్షులను కూడా తరచూ మార్చడం కానీ లేదా పవర్ సెంటర్స్ గా ముఖ్యమంత్రులకు వ్యతిరేకంగా తయారు చేయటం కానీ అటువంటిది ఏమీ చేయలేదు. ఆ నేపథ్యంలో చూసినప్పుడు ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి పరిస్థితి లేదా దేశం మొత్తంగా ఉన్నటువంటి కాంగ్రెస్ కి ఒక బలహీనమైనటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు పిసిసి అధ్యక్షుడు ముఖ్యమంత్రి కొట్టుకుంటా ఉంటే ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీ సరిగ్గా పనిచేయలేదు, దేశంలో ఉన్న దానికి ఉన్నటువంటి ప్రతిష్ట కూడా దెబ్బతింటుంది. అందుకని ఇవాళ పిసిసి అధ్యక్షుడిగా ఎవరున్నా కానీ ముఖ్యమంత్రికి లోబడి ఉండటం అనేటువంటిది అందరూ ఊహిస్తున్నదే. ఎందుకు అంటే పిసిసి అధ్యక్షుడు అనేటువంటి వ్యక్తి లేదా వ్యక్తురాలు ఎవరైనా కావచ్చు, మహిళ కావచ్చు, పురుషుడు కావచ్చు, పార్టీ వ్యవహారాలకు సంబంధించినటువంటి పర్యవేక్షణ చేయాలి.
ప్రభుత్వానికి సంబంధించినటువంటి పర్యవేక్షణ ముఖ్యమంత్రి చేయాలి. ఇద్దరు సమన్వయంతో ఉంటేనే ఆ రాష్ట్ర ప్రభుత్వానికి, ఆ రాష్ట్రంలో పార్టీకి గౌరవం. అలా కాకుండా నేను చెప్పినట్టుగా వినాలి, ప్రభుత్వం కూడా నేను చెప్పిన విధానాలని అనుసరించాలి అని చెప్పేసి పిసిసి అధ్యక్షుడు అన్నా, లేకపోతే ముఖ్యమంత్రిగా ఉండి నేను సర్వాధికారిని, ముఖ్యమంత్రిగా ఉన్నాను, అందుకని పార్టీ కూడా నేను చెప్పినట్టే వినాలని చెప్పేసి ముఖ్యమంత్రి భావించినా కానీ అది సమస్యలకి దారితీస్తుంది. అందుకని సమన్వయంతో వెళ్ళాల్సినటువంటి అవసరం ఉన్నది. అటువంటి సమన్వయంతో మరి మహేష్ కుమార్ గౌడ్ గారు లేదా రేవంత్ రెడ్డి గారు వెళ్తారా లేదా అనేటువంటిది వాళ్ళ పనితీరును బట్టి మనం నిర్ణయించగలం లేదా వ్యాఖ్యానించగలం. కానీ ముందుగానే అలా ఉండబోతుంది, ఇలా ఉండబోతుంది అని చెప్పడం అనేటువంటిది తొందరపాటు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మరి ఇక వెంకటస్వామి గౌడ్ గారు ఉన్నారు, కాంగ్రెస్ నాయకులు, ఆయనతో కూడా మాట్లాడదాం. వెంకటస్వామి గౌడ్ గారు, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్. ఎలా ఎలా చూస్తారు? ఇప్పుడు టీపీసీసీ నియామకం జరిగిపోయింది, మరి ఢిల్లీకి వెళ్తున్నారు రాష్ట్ర నాయకులు, ముఖ్యమంత్రి సహా మంత్రులంతా కూడా ఇప్పటికే 22 సార్లు 21 సార్లు వెళ్ళారు. టీపీసీసీ విషయంలో ఏకాభిప్రాయం కుదరడం లేదు. సో కాంగ్రెస్లో వర్గపోరు మొదలైంది అనే చర్చ జరిగింది. మరి ఈ రోజుతో ముగింపు పలికినట్టేనా, ఇంకా ఏదైనా దీనికి కొసమెరుపు ఉండబోతుందా? ముందుగా మహేష్ కుమార్ గౌడ్ గారికి పిసిసి అధ్యక్షులుగా నియమించబడిన సందర్భంగా వారికి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ అధిష్టానానికి వారు నియమించినందుకు కృతజ్ఞతలు కూడా నేను తెలియజేస్తున్నాను. ఇంకా డిస్ప్యూట్, ఇప్పుడు ఏదైనా పని, ఏదైనా పొజిషన్ సంపాదించుకోవడం కోసం 4-5 ప్రయత్నం చేసినప్పుడు అప్పటి వరకు డిస్ప్యూట్ ఉంటుంది. ఒకరి మీద ఒకరు, ఒకరికంటే ఒకరు పై చేయి కోసము తమక్కే రావడం కోసం ప్రయత్నం చేయడం అనేది అప్పటి వరకు ఉంటుంది డిస్ప్యూట్. ఒకసారి అధిష్టానం ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ఇంకా డిస్ప్యూట్ ఏం లేదు. మామూలుగానే సామాజిక మైనటువంటి వాటిని అదేమంటారు, సమరసతను దృష్టిలో పెట్టుకొని, సామాజిక సమతుల్యతను దృష్టిలో పెట్టుకొని ఇలా కొంత చేసినట్టుగా కూడా మనకు స్పష్టమవుతుంది. మేము కూడా అది ఆశించినాం కూడా. నేను ఓబీసీ నేషనల్ కోఆర్డినేటర్గా నా అభిప్రాయం అడిగినప్పుడు కూడా బీసీకి ఇవ్వడం అది ఒక సమతుల్యత వస్తుంది కాబట్టి బీసీకి ఇవ్వండి. యాక్చువల్లీ అంతకుముందు కూడా అడిగినాము, అప్పుడు ఇవ్వలేకపోయినారు, ఇప్పుడు ఇవ్వండి, ఇప్పుడు అవకాశం ఉంది, ఇంకోటి ప్రభుత్వం కూడా ఉంది. దట్టు మేమెవరం కూడా కోటేశ్వరరావు చెప్పినట్టుగా ఎవరం కూడా డిస్ప్యూటెడ్ పర్సనాలిటీస్ మధ్యన ఉండాలని ఎవరం కోరుకోలేదు. ఇది ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అంటే పోటీలో కొంతమంది పేర్లు వచ్చినాయి. అది మధుయాష్ గౌడ్ కావచ్చు, లేకపోతే మహేష్ గౌడ్ గారు కావచ్చు, లేకపోతే సంపత్ కుమార్ కావచ్చు, లేకపోతే మన బలరాం నాయక్ గారి పేరు, ఇట్లా లక్ష్మణ్ కుమార్ పేరు, ఇవన్నీ వచ్చినాయి. నాకున్న ప్రకారం ఈ ఎవరికి ఇచ్చిన ఈ అధికారులు ఎవరికి ఇచ్చినా కూడా డిస్ప్యూటే లేదు, ఇంకెవరికి ఇచ్చినా కూడా డిస్ప్యూటే లేదు. ప్రస్తుతము ఒక మంచి కోఆర్డినేషన్ తోటి కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ నడుస్తుంది. సో ఆ కోఆర్డినేషన్ కొనసాగుతుంది. ఆ కోఆర్డినేషన్ కొనసాగించడంలో మహేష్ కుమార్ గారు చాలా సిద్ధాస్తుడే. ఆయనకేం అనుభవం లేకపోతే గత 3 సంవత్సరాలుగా జరిగినటువంటి పరిణామాలు, అతను పిసిసి అధ్యక్షులతోటి కోఆర్డినేట్ చేసుకున్న తీరు, మిగతా వాళ్ళను కోఆర్డినేట్ చేసి అందరినీ ఒక ఆర్గనైజేషన్ నడిపించిన తీరంతా కూడా అతని అనుభవానికి మనం ఒక నిదర్శనంగా తీసుకోవచ్చు. సో తద్వారా ఇప్పుడు ఆ 3 ఏళ్ల సర్వీసు ఇప్పుడు ఇంకా వచ్చేటువంటి ఆయన సర్వీస్కు ఉపయోగపడుతుంది, పార్టీని ముందుకు నడపడానికి ఉపయోగపడుతుందని సంపూర్ణంగా విశ్వసిస్తున్నాం. అలాగే జరుగుతుంది. మేము అందరం కూడా అంటే కులాలు మతాలకు అతీతంగా పిసిసి వెనుక, సీఎం గారి వెనకాల ఉంటాము. పార్టీ యొక్క ఉత్థానము, ప్రజల యొక్క సంక్షేమం, ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వాన్ని, పార్టీని నడుపుతామండి. ఓకే వెంకటస్వామి గౌడ్ గారు, అయితే ఇప్పటికే 2 పేర్లు ప్రధానంగా వినిపించినాయి. మనం ఇందాక మాట్లాడుకున్నాం, మహేష్ కుమార్ గౌడ్తో పాటు మధుయాష్కి గౌడ్, వీళ్ళిద్దరు పేర్లు కూడా వినిపించాయి. అయితే వీరిని కాదని అధిష్టానం ఎస్సీ ఎస్టీలకు టీపీసీసీ పదవి కేటాయిస్తుందని కూడా ప్రచారం జరిగింది, నిజమేనా?
అంటే ప్రచారం అయితే జరిగింది, మీడియాలో వచ్చింది. ఉమ్, వాళ్ళ పేరు నేను చెప్పాను కదా, ఇప్పుడు అందరి పేర్లు వచ్చినాయి. ఉమ్, అయితే పర్మిటేషన్ కాంబినేషన్స్ ఎట్లా ఉండాలనే దాంట్లో కొంత తీవ్రమైనటువంటి చర్చ జరిగింది. ఉమ్, 2-3 అంశాలు ఉన్నాయి ఇక్కడ. వాస్తవం చెప్పాలంటే ఉమ్, పిసిసి అధ్యక్ష పదవికును అటు మంత్రి పదవులకు కొంత లింకప్ ఉంది. ఉమ్, ఆ లింకప్ కారణంగా కొంత ఈ చర్చల వల్ల కంక్లూజన్ రావడానికి కొంత ఆలస్యమైన మాట వాస్తవం. దానికి తోడు కొన్ని అనుకోని పరిణామాలు, అనుకోని అంశాలు కూడా వచ్చిన కారణంగా 2-3 సార్లు దీన్ని పోస్ట్పోన్. అయితే అంతిమంగా ఒక నిర్ణయానికి రాగలిగిన ఒక మంచి నిర్ణయం, ఎవరికి ఇచ్చినా మంచి నిర్ణయమే, అందరితో కలిసి పనిచేస్తాం. ఇప్పుడు ఇంకా కొంత వచ్చే ఎలక్షన్ దృష్ట్యా ఇప్పుడు బీసీలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తామని, వాళ్ళ పర్సెంటేజ్ని బట్టి ఇస్తామని స్వయంగా రాహుల్ గాంధీ గారే చెప్తున్నప్పుడు కనీసం పిసిసి అధ్యక్ష పదవిని ఇస్తే బాగుంటుంది. తద్వారా ఒక ఇండికేషన్ రాహుల్ గాంధీ గారు, ఎందుకంటే ఫైనల్ డిసిషన్ నాకు తెలిసి ఈ ఫైనల్ డిసిషన్ విషయం వచ్చినప్పుడు ఒక వారం 10 రోజుల కింద ఈ ఫైల్ విషయంలో తేల్చాల్సిన అంశం అంటే బాధ్యత రాహుల్ గాంధీ గారి మీద పెట్టినారు. మేడం తేల్చేసిన తర్వాత కూడా రాహుల్ గాంధీ మీద పెట్టినారు. ఎందుకనంటే ఆయన ఇప్పుడు జరుగుతున్న పరిణామాలను కొంత అవగాహన ఉంది. తర్వాత ఆయన కూడా కొన్ని ప్రపోజ్ చేస్తుంది కాబట్టి ఆయన ఫైనల్ నిర్ణయం తర్వాత ఇది వచ్చిందని అంటే డెఫినెట్ గా ఈ ఏదైతే కులగణన దీనికి సంబంధించి రాహుల్ గాంధీ గారు ముందు నుంచి ఏదైతే ఈ ఎలక్షన్స్ ముందు నుంచి కూడా చెప్తున్నాడో దానికి కట్టుబడి ఎలా అత్యధిక సామాజిక వర్గము, బలమైన సామాజిక వర్గం ఉన్నటువంటి ఈ బీసీలకు ఇవాళ ఇవ్వడం వల్ల పార్టీకి మంచి జరుగుతుంది. ఆల్రెడీ ఎస్సీలకు సంబంధించి పర్టికులర్ గా ప్రాతినిధ్యం బాగానే ఉంది అనేటువంటిది. వెంకటస్వామి గారు బీసీలకు టీపీసీసీ ఇస్తామని పార్టీలో ప్రచారం జరిగింది. అట్ ద సేమ్ టైం మరి ఎస్సీ ఎస్టీల అభ్యర్థులను కూడా టీపీసీసీలుగా నియమిస్తారనే ప్రచారం కూడా తెర మీదకి వచ్చింది. అంటే ఇప్పుడు బీసీ అభ్యర్థిని టీపీసీసీగా నియమించిన తర్వాత మరి దీంట్లో ఎస్సీ ఎస్టీల్లో మళ్ళా మరేదైనా అసంతృప్తి తలెత్తే ప్రమాదం ఉందా? ఎట్ ద సేమ్ టైం బీసీ సామాజిక వర్గానికి చెందిన 2 వ్యక్తుల పేర్లే ప్రముఖంగా వినిపించడానికి కారణం ఏంటి చెప్పండి. అంటే 2-3 అంశాలు ఉన్నాయండి. వీళ్ళ పేర్లే ప్రధానంగా ఎత్తించడానికి ఆయన ఆల్రెడీ పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఈయన అనుభవము, అయితే ఎన్ఎస్ఏ నుంచి పనిచేసినటువంటి అనుభవము ఒకటైతే, రెండో వైపు నుంచి మదన్ గారికి ఉన్నటువంటి ప్లస్ పాయింట్ అంటే 2 సార్లు ఎంపీగా ఉన్నాడు తెలంగాణ ఉద్యమంలో ఉన్నాడు. కాబట్టి తెలంగాణ ఉద్యమము యొక్క ఈ అనవాళ్ళు అంటే యాక్సెప్టెన్స్, ఓవరాల్ యాక్సెప్టెన్స్ తెలంగాణలో ఆయనకి ఎక్కువ ఉంటది అదొకటి. తర్వాత 2 సార్లు ఎంపీగా, ఏఐసిసి సెక్రటరీగా తనకు అదే స్పోక్స్ పర్సన్, ఆల్ ఇండియా స్పోక్స్ పర్సన్ గా అపారమైనటువంటి అనుభవం ఉన్న దృష్ట్యా అతని కూడా ఈక్వల్ గా కన్సిడరేషన్ లో ఉండినది. అయితే కారణాంతరం లేదు, మరి మదన్న గారి యొక్క సర్వీసెస్ ను దేశ అంటే ఏఐసిసిలో ఉపయోగించుకునే ఉద్దేశంతో వారిని ఇచ్చిందని నేను అనుకుంటున్నా. సో వారిని ఏఐసిసి స్థాయిలో వారిని ఉపయోగించుకునే అవకాశం ఉన్నది. వారికి అట్లా సంబంధాలు కూడా ఉన్నాయి ఏఐసిసిలో, లేకపోతే ఫారెన్ డెలిగేట్స్ విషయంలో, ఫారెన్ అంటే ఓవర్సీస్ కాంగ్రెస్ లో ఆయనకు చాలా మంచి అనుభవం ఉన్నది, అతనికి మంచి పేరు ఉంది. కాబట్టి బహుశా కోవడము మహేష్ అన్నకు ఇక్కడ ఈ 3 ఏళ్ళు నడిపింది. తర్వాత ఒక కోఆర్డినేషన్ కొడసరారు అన్నట్టుగా అంటే ముఖ్యమంత్రి అండ్ పిసిసి అధ్యక్షులు కలిసి పనిచేయాలా, 2 కళ్ళలాగా పనిచేయాల్సి వస్తుంది, 2 జోడు వస్తుంది. అట్లా చేసి మనకు మంచి. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి మహేష్ కుమార్ నియామకంలో పట్టుబట్టారు, టీపీసీసీ పదవి ఇప్పించుకున్నారు, తనకు విధేయుడుగా ఉంటాడు మహేష్ కుమార్ అని చెప్పి కూడా ప్రచారం జరుగుతుంది. ఎట్ ద సేమ్ టైం మధు యాష్కి కేవలం ఢిల్లీకి సంబంధించి అధిష్టానం పెద్దలతో టచ్లో ఉంటారు. సో ఢిల్లీ విషయంలో అతను, తర్వాత మరి రాష్ట్ర కాంగ్రెస్కు ఇతను 2 పేర్లు పంపించారు. ఇందులో 2 వర్గాలైనవి. తర్వాత ఇప్పుడు మధు యాష్కిని అంటే ఆయన పేరు ప్రముఖంగా వినిపించింది టీపీసీసీ అధ్యక్షునిగా. సరే మహేష్ కుమార్ గౌడ్ను ఖరారు చేశారు. మధు యాష్కి ఎలాంటి స్థానం ఇవ్వబోతున్నారు? ఎట్ ద సేమ్ టైం మరి ఎస్సీ ఎస్టీల పేర్లు కూడా ప్రముఖంగా వినిపించినాయి. మీరు చెప్పినట్టు బలరాం నాయక్ ఉన్నాడు, తర్వాత ఒకరిద్దరు పేర్లు కూడా వినిపించినాయి. వీరి విషయంలో తలెత్తుతున్న ఈ అసంతృప్తులను ఎట్లా బుజ్జగించబోతున్నారు?
అసంతృప్తులు ఏం లేదండి, వీళ్ళు ఆశావాహులు మాత్రమే. అసంతృప్తులు అని ఎందుకు అంటున్నారు? కొత్త పేరు పెడుతున్నారు మీరు. మా మదన కానీ లేకపోతే మహేష్ అన్న కానీ లేకపోతే బలరామ్ నాకు కానీ ఎవరికి కూడా అసంతృప్తి అంటూ ఏం ఓకే లేదు మీరు దీంట్లో. అన్నట్టు Ultimately ఆశావాహులే ఓకే ఒప్పుకున్నాం. ఇప్పుడు టీపీసీసీ పదవి నాకు చెప్పండి. వస్తుంది చెప్పండి. నాకు చెప్పండి, అవకాశాలు అనేది అందరికీ అన్ని సందర్భాల్లో రావు. 30 సంవత్సరాల తర్వాత మహేష్ వచ్చింది. 30 సంవత్సరాలు ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్నాడు. 3 ఏళ్లకే రేవంత్ రెడ్డి గారికి వచ్చింది. 3 సంవత్సరాల లోపే ఆయన పిసిసి అధ్యక్షుడు అయిండు. అదే 30 సంవత్సరాల తర్వాత ఈయన పిసిసి అధ్యక్షుడు అయిండు. సో కాబట్టి ఎవరి టైంకు ఎవరి ఒకటి అదృష్టం కూడా అంటారు కదా, కలిసి రావడం కూడా అంటారు కదా. పర్మిటేషన్ కాంబినేషన్స్ లో చూసుకున్నప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి దాంట్లో మరి మధు యాష్కి గారిని వేరే సర్వీసెస్ లో ఉపయోగించుకునే ఉద్దేశంతో వారిని ఆపుకుంటారు. ఓకే అదేవిధంగా బలరాం నాయక్ కానీ లేకపోతే సంపత్ అయితే ఆల్రెడీ అకామిడేట్ చేసిన ఏఐసిసిగా ఆయన పేరు వచ్చింది. లక్ష్మణ్ కుమార్ గారు ఆల్రెడీ అంటే ఈ ఎమ్మెల్యేగా ఉన్నారు, వారి సర్వీస్ ని ఇంకో రకంగా ఉపయోగించుకుంటారు. సో అందరికీ అన్ని అవకాశాలు వెంటనే రావు. ఇప్పుడు మేము ఉన్నాం, మాకు ఎమ్మెల్యే టికెటే రాలేదండి. ఓకే ఓకే అండి. ఇక ఎమ్మెల్యే టికెట్ అంటే బయట జరుగుతున్న ప్రచారం ఉన్నప్పటికీ కూడా అక్కడున్న పరిస్థితి బట్టి కొంత పర్మిటేషన్ కాంబినేషన్ పార్టీ అవసరాలను, అధిష్టానం యొక్క దృష్టికోణము, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు ముఖ్యమంత్రి గారు కావచ్చు, ఉప ముఖ్యమంత్రి గారు కావచ్చు, మిగతా ఉత్తమ్ రెడ్డి గారు కావచ్చు, లేదా సీనియర్ లీడర్స్ కావచ్చు, వీళ్ళందరి యొక్క అభిప్రాయాలను సేకరించి ఒక గుడ్ కంక్లూజన్ కి వచ్చినారు. దాంట్లో మదన్నకు అసంతృప్తి ఉంది అనేటువంటిది ఏం లేదు. అఫ్ కోర్స్ నిరాశ వస్తుంది, ఎందుకంటే ఎవరమైనా మనం మాత్రం కాబట్టి మనకు రాలేదనే ఒక నిరాశ వస్తుంది. బట్ దట్ విల్ బి రిసాల్వ్డ్. నేను అనుకోవడం మదన్న కూడా మంచి పొజిషన్స్ లో ఉంటాము, మేమందరం కూడా ఉంటామనే సంపూర్ణ విశ్వాసం మాకుందండి. ఓకే ఇక మరి కేబినెట్ మంత్రి పదవుల విషయంలో కూడా కాంగ్రెస్లో ఏకాభిప్రాయం రావట్లేదనే ప్రచారం కూడా జరుగుతుంది. ఫైనల్గా ఏం చెప్తారు? ఏకాభిప్రాయం అంటూ ఎప్పుడు రాదండి, పోటీ ఎక్కువ ఉన్నప్పుడు ఏకాభిప్రాయం రాదు. ద మెజారిటీ ఇస్ ద లా అనేది ఇండియన్ కాన్స్టిట్యూషన్ చెప్తుండదు. మెజారిటీ ఇస్ ద లా. మెజారిటీ అభిప్రాయం ఎటువైపు ఉంటే వాళ్ళకి వచ్చేస్తుంది. ఇప్పుడు కంపల్సరిగా ఇప్పుడు 6 మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. ఈ 6 ఎవరికో ముఖ్యములకు వస్తుంది. ఒక బీసీకి, అది ఎప్పటిలోగా తేలుతుంది అంటారు? అది ఎప్పటిలోగా తేలే అవకాశం ఉందంటారు? ఐ థింక్ ఈ 1 వీక్ 10 days లో అది కూడా తేలిపోతుంది అనుకుంటున్నాను. ఓకే థ్యాంక్ యూ వెంకటస్వామి గౌడ్ గారు. ఇక కోటేశ్వరరావు సార్, కాంగ్రెస్ అంటేనే ప్రజాస్వామ్యం ఎక్కువ, ప్రచారం కూడా ఎక్కువనే. మరి నేతలు టీపీసీసీ పదవి కోసం అయితే చాలామంది అప్లై చేసుకున్నారు, మరి అధిష్టానం వద్ద కూడా కొంత రికమెండ్ చేసుకున్నారు. అయినప్పటికీ కూడా మరి గాంధీ భవన్కు విధేయుడుగా ఉన్న మహేష్ కుమార్ మరి ఇప్పటికే టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నారు, ఆయన ఎమ్మెల్సీగా ఉన్నారు, ఇప్పుడు తాజాగా టీపీసీసీ ప్రెసిడెంట్ అయ్యారు. సో ఒకే వ్యక్తికి ఒకే పదవి అనే విషయంలో కాంగ్రెస్లో కావచ్చు, బీజేపీలో కావచ్చు, ఇదంతా అంటే మిగతా వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వాలంటారా, ఎలా ఉండాలంటారు? ఇప్పుడు ఒక సమస్య పరిష్కారం అయింది సార్, మీరు చెప్పినట్టు మంత్రి పదవులు లేకపోతే మిగతా నామినేటెడ్ పోస్టులు ఇంకా అవన్నీ కూడా ఉన్నాయి. వాటి మీద కూడా ఎవరికి అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళు లాబింగ్ చేసుకుంటారు. ఎందుకంటే కొత్త పిసిసి అధ్యక్షుడు వచ్చిన తర్వాత పిసిసిలో ఉన్నటువంటి పదవులు కూడా భర్తీ చేయాల్సినటువంటి ఉంటది. అందువల్ల ఇంకా చాలా కసరత్తు ఉంటది. రాబోయేటువంటి ఎన్నికల్లో అంటే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఇవి సమీకరణలు ఇవన్నీ కూడా చేస్తారు. అందుకని ఇది కేవలం పార్టీ అంతర్గత వ్యవహారం తప్ప ప్రజల సమస్యలకి లేదా ప్రజలకు సంబంధించినటువంటి సమస్య కాదు. అందువలన మీడియాలో అనేక మంది అనేక అభిప్రాయాలు వెల్లడించవచ్చు లేదా కుట్ర సిద్ధాంతాలు చేయొచ్చు. ఇప్పుడు ఉదాహరణకి ముఖ్యమంత్రిగా ఎవరుండాలి అనేటువంటి అంశం మీద ముఖ్యమంత్రికి ఎంపిక ముందు వీళ్ళ అనేటువంటి చర్చలు పెద్ద ఎత్తున సాగాయి, ఊహాగానాలు అనేకం వచ్చాయి. చివరికి అంతిమంగా రేవంత్ రెడ్డి గారిని అధిష్టానం వరకు నిర్ణయించిన తర్వాత మరి మిగతా వాళ్ళందరూ సర్దుకున్నారు కదా, అందరినీ సర్దుకొని. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. టైం అప్. ఇక ఇది ఇవాళ స్పెషల్ డిబేట్. ఇక టీపీసీసీ ఎవరున్నా కానీ కర్త కర్మ క్రియ సీఎం రేవంత్ రెడ్డి ఉంటారు. ఎందుకంటే ఆయన మరి టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీకి అధికారంలో తీసుకురావడానికి ఎంతో శ్రమించారు. ఈ నేపథ్యంలో పార్టీని కూడా ఇప్పుడు బలోపేతం
చేసే నాయకుని కోసం కూడా ఆయన రికమెండ్ చేశారనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో మరి ఆ ప్రచారానికి అధిష్టానం చెక్ పెట్టింది. ఇది ఇవాల్టి స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి న్యూస్ 360. 18 సంవత్సరాలుగా 100% ఉత్తీర్ణత సాధిస్తూ 10వ తరగతి, ఇంటర్మీడియట్, ఎంపీసీ, బైపీసీ, సిఈసి మొదలగు కోర్సులను మరియు నాగార్జున యూనివర్సిటీ, ఆంధ్ర యూనివర్సిటీ డిస్టెన్స్ ఎడ్యుకేషన్, BA, BCom, BSc, MBA, MCom, MCA, MSc మొదలగు కోర్సులను, హోటల్ మేనేజ్మెంట్, బీటెక్, డిప్లొమా కోర్సులకు కన్సల్టేషన్ చేయబడును. దూర విద్యా విధానం ద్వారా అనేక కారణాల వలన చదువు మధ్యలో ఆపేసిన వారికి సింగిల్ సిట్టింగ్ లో 10th, ఇంటర్, డిగ్రీ మరియు PG చేసే అవకాశం కలదు. అడ్మిషన్లు జరుగుచున్నవి. NTR అకాడమీ 998966 111 986667 22441 పటమట హై స్కూల్ రోడ్, విజయవాడ.